Hello friends, welcome to my channel. మా వాడి భాషలో అందరికీ హాయ్ చెప్తున్నానండి. మీరు కూడా హాయ్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఈ వీడియోలో మీకు టమాటో గురించి చూపిస్తాను. అంటే హార్వెస్టింగ్ అండ్ టమాటోస్ వల్ల యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, హెల్త్కి ఎంత మంచిది, స్కిన్కి కూడా చాలా మంచిది, అవన్నీ క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇవి రాములకాయలండి. టమాటాలు కూడా ఉన్నాయి, అక్కడక్కడ వేసాము. చిన్న చిన్నగా చాలా టేస్టీగా ఉంటాయి. చాలామందికి తెలిసే ఉంటుంది. వాటర్ లేక ఇలా కొంచెం ఎండిపోయినట్టు అయిపోయింది. ఇక్కడ చూడండి, హోల్ పడింది, ఖరాబ్ అయిపోయింది. ఇక్కడేమో వేడికి అక్కిపోయినట్టు అయిపోయింది. ఇంకా చాలా కాయలు ఉన్నాయి, పండు పండడానికి కొంచెం టైం పడుతుంది. ఇది దూరకాయలు కూడా తెంపిస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ లేవు పండ్లు, అందుకని. మళ్ళీ అట్లనే ఉంచిపోతే మళ్ళీ వాడిపోయినట్టు అయిపోతాయి. ఎండ మామూలుగా లేదు కదా. అన్నీ మిక్సింగ్ పెట్టేసాము. తోటకూర, పాలకూర, టమాటోస్, అలసందకాయ. ఇక రైనీ సీజన్లో సపరేట్గా పెడితే బెటర్ ఏమో అనుకుంటున్నా, ఎందుకంటే ఇవన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది. సపరేట్గా వెళ్తే దానికి సపరేట్గా ఉంటుంది. చూడండి, దీంట్లో గడ్డి అయితే ఎంత పెరిగిందో. అలసందకాయ లోపలనే టమాటోస్ కూడా ఉన్నాయి. తెంపడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఈ అలసందకాయ అయితే ఎండిపోయింది, అంత ఎండలు ఉన్నాయి. మరి అన్నీ మిక్సింగ్లో పెట్టడం వల్ల ఏరుకోవాల్సి వస్తుంది ఎక్కడెక్కడ ఉన్నాయి చెట్లు అని. రాములకాయలు అయితే చాలా సూపర్గా ఉంటాయండి. టేస్ట్ పుల్లగా ఉంటుంది. కర్రీ చాలా బాగుంటుంది. కర్రీ చేసుకున్నా, పచ్చడి చేసుకున్నా చాలా బాగుంటుంది. చూడ్డానికి చిన్న చెర్రీ పండ్ల లాగా ఉంటాయండి, కలర్ కానీ. అవి చూడండి, చిన్న చిన్న చెర్రీ పండ్ల లాగా ఉన్నాయి, ఎర్రగా. మనం పెట్టిన ప్లాంట్స్కి ఇట్లా వెజిటబుల్స్ వచ్చినప్పుడు మనం కట్ చేస్తే ఆ ఫీలింగే వేరుంటుందండి. చూడండి ఎంత బాగున్నాయో. వీటి టేస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది, అదొక ఆనందం. మీరు కూడా ఒకసారి పెట్టి చూడండి, మీకు తెలుస్తుంది. చెట్టు మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేది. దీనికి చాలా కాయలు కాసాయండి. చూడండి, ఇంకా కాయలు 2-3 డేస్ లోపు అవి కూడా పండ్లులాగా అవుతాయి. కానీ ఏం చేద్దామండి, ఎండ ఫుల్ కొడుతుంది. పైనుంచి ఒక గ్రీన్ కలర్ది పరదాలాగా వేస్తే బెటర్ ఏమో, కానీ ఇదంతా చాలా ప్లేస్లో పెట్టాం కదా, దాంతటికి చాలా ఖర్చు అవుతుంది, ఎందుకులే అని ఊరుకుంటున్నాం.
సమ్టైమ్స్ టమాటాలు ఎంత ప్రైస్ ఉంటాయో తెలుసు కదండి మీకు. అప్పట్లో అయితే కేజీకి 200 కూడా అమ్మిండ్రు. టమాటాల వల్లనైతే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ముందు మనం చెప్పుకుందాం ఈ వీడియోలో. క్లియర్గా మీకు చూపిస్తాను. స్కిన్కి కూడా చాలా మంచిదండి. టమాటాలు ఇష్టపడిన వారైతే ఉండరు కదండి. సో వీక్లీ 2 times అన్నా టమాటాలు తినండి. ఇప్పుడు టమాటో గురించి చూద్దాం. Tomato is a herbaceous, usually sprawling plant in the Solanaceae or nightshade family, as are its close cousins potatoes, chili peppers, tobacco, eggplant and the Poisonus belladonna. It is a perennial, often grown outdoors in temperate climates as Jan annual. Health benefits of tomato: aids in digestion, improves vision, Rat's Miro, prevents gallstones, lowers hypertension, good source of antioxidants, prevents urinary tract infections. Lower risk of cognitive dysfunction, lower risk of macular degeneration, painfish, help in weight loss, reduce risk of asthma and other lung disorders, boost immune system with vitamin C, can help control sugar levels, better hair and skin. Tomatoes. Good source of vitamins A, C, K, folate, and potassium. Low in sodium. 8. Saturated fat, cholesterol, and calories. Provide thiamine, niacin, vitamin B6, magnesium, phosphorus, and copper. 0009. The health benefits OFTOMATO juice. Master. Media. Rich source of vitamins A and a great detoxifying agent. Layer. Prevents high cholesterol. Breaks down homocysteine. 940. తాజా కూరలు, పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, ప్రోటీన్లు తగిన మోతాదులో అందుతాయన్న విషయానికి అందరికీ తెలిసిందే. కానీ టమాటా తినడం వల్ల అనురాగం, ప్రేమ, క్షమాగుణం పెరుగుతాయని ఇటీవల ఒక సర్వేలో తేలిందట. ఇక అన్ని కూరల్లోకి టమాటాలు ఎక్కువ తెచ్చుకుంటే చూసారు కదా ఫ్రెండ్స్, టమాటోస్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో. మీరు కూడా మీ ఇంట్లో టమాటాలు తెచ్చుకోండి. ఈ వీడియో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.